హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే మీమ్స్ రియాక్షన్ కి రియాక్ట్ కాబోతున్నాం. రియాక్షన్ అని చెప్పినా కదరా, రియాక్ట్ కాబోతున్నాం అంటే అంటే అది రే రామ్. సరేలే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 అరే అట్లా చేస్తారు అరే తాగి చేయరారా, ఇంత కలిసి ఎవరు చేయడరా రే? చేస్తారు. నీకు తెలియదు, గలీజ్ గాళ్ళు ఉంటారు అట్లా. అరే అంత మరి కలిగారా? హోలీ రోజు మా ఫ్రెండ్ గారి ఇంట్లో అందరు కూర్చొని తాగుతారు. అయితే కలర్స్ అయిపోయినాయి అని చెప్పి టమాటాలు ఏది ఉంటే అది వాళ్ళ ఇంట్లో మొత్తం ఫ్రిడ్జ్లకి వెళ్ళి అన్ని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్ని తీసి మొత్తం కలిపి ఒకటి మీద ఒకటి కొట్టుకుని ఫుల్ తాగి. అది ఓకే, కానీ ఇది అంతే మరి. తాగినప్పుడు ఓడేం చేస్తాడు తెలుసు. మొత్తం డేంజర్. చాలా ఘోరం రా ఇది. ఇట్లాంటి తాబోస్ ఫ్రెండ్స్ మీ దాంట్లో ఉన్నారా? అయితే కమెంట్ చేయండి. నువ్వు 3 మూవీలో ధనుష్ లాగా చేస్తావు కదా, అలా ఒకసారి చెయ్యి. ఓకేనా? ఓకేనా? నువ్వు ఎప్పుడైనా చేసినావా రక్షణ 3 మూవీలో చేసినట్టు? నేను అసలు ఎప్పుడు పిల్లని ఎక్కించుకొని పోలేరు అది. అయినా అట్లా కూడా ట్రై చేసేది. ఓకేనా? సాయిగా ట్రై చేసి ఉంటాడు కానీ స్కూటీ పైన. నేనుగా నువ్వు ట్రై చేసినట్టు నువ్వు కార్లా. నా కార్లు ఎవరు ఎక్కుతారా? ఊకో వీరప్ప. మళ్ళా రోత స్టార్ట్. ఏది ఏది వావ్ వావ్. ఈసారి అగ్ని పరీక్ష కాదు, అగ్నికే పరీక్ష ఇది. వీళ్ళని చూస్తే ట్రైన్ లో చూస్తే చప్పట్లు కొట్టేటోళ్ళు కూడా రారు. అంటే ఆల్రెడీ ఒకటి ఉన్నాడుగా కొట్టనీకి. రా అది అంటారు చూడు, వెన్ హ్యాకర్ మీట్స్ డెవలపర్ అని. అది వచ్చిండు. అనకొండ ఏందది? అనకొండ స్నేక్ మస్తు. ఈడ కూడా వెన్ హ్యాకర్ మీట్స్ డెవలపర్. ఎవరికైనా పాము వేయడానికి వచ్చింది అనుకో, ఏం చేస్తారు? ఆడ మొత్తం విషయం ఎక్కిందని చెప్పి ఇక్కడ కట్ చేసి ఒకవేళ ఆడ ఎక్కితే కట్ చేస్తారు కదా. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? ఆసియాడ్ అవుతాడు ఇప్పుడు. చెప్పలేం. కొంతమంది ఇది కూడా చేస్తారు, ఇట్లా ఇట్లా తీసి పువ్వు అనిస్తారు. ఆడ కరిచినా కూడా ఉంచలేరు పాపం. ఏమో ఇప్పుడు ఆ పామే ఆ కరిచినందుకు చచ్చిపోయిందేమో. ఏమో తెలియదు. ఏమో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కానీ ఇది మాత్రం చేయలేరు. ఇప్పుడు చూడబోయే మీరు పెద్ద సినిమా చూసి ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అది నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. వీడిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను అంతే. మళ్ళీ పుడతావా ఏంటి? వీడిని కొట్టాలని కొట్టేస్తా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పుడతామా ఏంటి? ఎస్, మళ్ళీ చేసుకుంటారా ఏంటి? ఇప్పుడే కదా చేసుకోవాల్సింది. సార్ మీకు ఏం కావాలి చెప్పండి సార్. ప్లాట్ఫామ్ నంబర్ సార్. మా పైకి వెళ్ళి బట్టలారే అంటే మీ
ఒక్క నిమిషం ఆగమ్మా పోతా అనగానే అంతే. మీన్ వల్ల అంతే పోతూనే ఉంటది. ప్రతి ఒక్క పని ఇంట్లో చేయడు, ఒక్క పని చెప్తే చేయడు. ప్రతి ఇంట్లో ఉంటది కంపల్సరీ. ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి అయ్యి ఉంటది పక్క. ఏం జరిగిందో చెప్పండి సార్, అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అసలు ప్రాబ్లమే నువ్వురా అంటది మా అమ్మ అయితే. ఈ అప్పడాలు ఎక్కడ తెప్పించావమ్మా, భలేగా ఉన్నాయి, కరకరమంటున్నాయి. ఫాదర్ వరింగ్ అబౌట్ యువర్ కెరీర్, మీన్ వెల్ అట్ హోమ్. ఎందుకు అన్నీ సింక్ అవుతున్నాయి? కరకరం అంటు. ఈరోజు అందరం ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం. ఒకటా రెండా అంట. బాయ్ బోల్తే బాయిగా బాబు బోల్తే. జనం లేని సినిమాలకి వెళ్ళి ఆ తర్వాత 2 షాపింగ్లకి వెళ్ళి వాళ్ళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది. ఏమంటాం, రోడ్ మ్యాప్ మొత్తం చెప్పేసిండు. మార్కెట్ రీసెర్చ్ గట్టి చేసిండు. ఐ థింక్ హీస్ మేకింగ్ లవ్ స్టోరీ అందట అనుకుంటా. ఓ, ఉందేమో. కొత్త సినిమా అంట. దీని తర్వాత విశ్వక్సేన్ డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ, ఇలా రాలే గానీ, సార్ సార్ ఏంటి సార్ ఇది, ఏంటి సార్ అంటాడు. అంటే ఏంటి సార్ నాకు తెలియదు సార్ అంటాడు వెనకలకి వెళ్ళి. నువ్వు ఏదో చేసిన చూడు అదే అంటాడు. వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ ఉల్లిపాయలు ఎక్కడ కొంటుందో మీకు తెలుసా? వైష్ణవి ఆనియన్స్ గోడపల్లి కొండేటి సతీష్ గారి దగ్గరే కొంటుంది. కొండేటి సతీష్ గారు అంట. ఆయన కైనా ఎలివేషన్ మళ్ళా. సంప్రదించవలసిన నెంబర్ ఇది ఎక్కడ ప్రమోషన్స్ రా? 805047. గ్రాబ్ చేసిండ్రాడు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అరే సాయి ఏంట్రా ఇది? ఏ చూడరా, చూడు, జస్ట్ చూడండి, బ్రిలియంట్ యాడ్ ఇది. ఎవరు వచ్చినట్టున్నారు, షూట్ వేసుకుని ఇంకా రాకు. ఏమైందండి? తీసుకొచ్చేసి కేసులో ఇరుక్కున్నామంటే వదిలించుకోవడానికి కోట్లు కావాలి బైక్ ఎందుకండి? అన్నట్టు నేను మొన్న ఇచ్చిన కోట్లు ఎక్కడ పెట్టావు? పైన. ఆ పే బెడ్రూమ్ ఉంది కదా? ఆగండి, అవును. ఆగండి, నేను నాకు తెలుసు. తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. నువ్వు జరుగు. లేదండి, నేను తీసుకొస్తానండి. ఇక్కడే కదా పెట్టింది. అవును, కనిపించట్లేదు. ఎవడా నువ్వు? అరే ఆగరా, ఆగు. ఎంత బాగా చూసుకుంటున్నాను నేను, ఎంత తక్కువ చేశానని. ఏంద్రా ఇది కథ కాదు, ఏం రోత పాడు పని? అదే కదరా, వాళ్ళేమో ఏమంటారు మొత్తం బ్లర్ వేసుకొచ్చి చెప్తుర్రు, నువ్వేమో లైవ్ చూపిస్తున్నావు అంతే. ఆగు, నేను కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, అయినా మీరు లంచం ఎందుకు తీసుకుంటున్నారు? దానికి గవర్నమెంట్ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, అయినా మీరు లంచం ఎందుకు తీసుకుంటున్నారు అని అన్నది చూడు. దీనికి లింక్ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చే సాలరీతో మీరు సాటిస్ఫై అవ్వలేక లంచం తీసుకుంటున్నారు. మీరిచ్చే సుఖంతో నేను సాటిస్ఫై కాలేక ఇంకొకరిని చూసుకున్నాను. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ చిత్రం అంకితం. అదే ఎవడ్రా ఇది చేసినాడు? కట్నం తీసుకునేవాడు గాడిద అన్నట్టు, లంచం తీసుకునేవాడు సంసారానికి పనికి రాడు అన్నట్టు చెప్పిన సూపర్. ముందే చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుంది ఆమె ఈ ఆన్సర్ చెప్పనీకే. యా 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 ఠాగూర్ సినిమాలో ఈ లైన్ మీద వేయాల్సిండే. అచ్చాయమ్మతో ఇలా ట్రైన్ ఆపించే సీన్ పెట్టలేదు లే, సంతోషం బుచ్చిబాబు సనా అంట. అలా చేయాలంటే బయట ఉండాలి కదా ముందు. అది కూడా కరెక్టే. కాటుకక్కర్లేని ఆ కళ్ళు. బుచ్చిబాబు పైడతో ప్రాబ్లం అని చెప్పి పైడ చెప్పేసిండు. అసలు నాకు తెలిసి ట్రైన్ ని అట్లా ఆపర్రా, ఇప్పుడు ఇట్లా ఆపుతారు ట్రైన్ ని. అరే మీరు సినిమా చూస్తే మీకు అర్థం, జెండా అరే కాదురా, వీడి సినిమా విషయం ఎందుకు ఫ్లెక్స్ చేసుకుంటాడు అంతా ఆడవు. అంటే ట్రైన్ అదొక కొత్త పద్ధతి వచ్చింది, ట్రైన్ ఇట్లా ఆపాలని. వదులుతలేరా? అరే హీరోలు అంటే మనం అనుకోవచ్చు అదొక పిచ్చి అందరికి, అంటే హీరోలకు కూడా బాడీ గార్డ్ వదులుతలేరురా. కండలు కొండలు, కండలు కొండలు అంటే గుర్తుకొచ్చి అదే
నేను కూడా ఎడిట్ చూసి ఇందాకనే హీరో హీరో బాడీ గార్డ్ కూడా కాదు, ఈ మధ్య యూట్యూబర్ కూడా వేసుకుంటారు ఇట్లా. అది పెడతా. అది యాక్చువల్ గా ఒకటి మీకు ఇక్కడ వస్తుంటది స్క్రీన్ మీద, నీ కండలు కొండల పైన అని వస్తుంది ఇప్పుడు. కొన్ని రోజులు అయినాక ఏమంటారు, ఇక వాడి ప్లేస్ లో కలాడు ఉంటాడు. ఆయన పేరు ఏంటిదిరా? కెలినా? కెవిన్ కుంటా కెవిన్ కుంటా ప్లేస్ కాలకుంటా ఉంటాడు. కాలకట్ట ఏం కాదు. గాలి నిన్ను తాకింది, నేల కూడా తాకింది, నిన్ను తాకి. వాళ్ళు ఎవరు గుర్తుపట్టినా? గాలి ఊపిరయ్యింది. వాళ్ళు మొత్తం కవర్ కాపీ చేస్తారు. 144 పీస్ ప్రూఫ్ లాగా ఉంది. అదే చేస్తారు వాళ్ళు ఇప్పుడు మొత్తం. అది గొప్ప. వెలుగు నిన్ను తాకింది, చినుక కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నాపై. అన్న మైక్ మీద వర్షం పడుతుందన్న, చూడన్నా ఖరాబ్ అవుతుంది. దారి చూపింది, చినుకు దార పోసింది, వాటితోటి పోలికలు. ఇదిరా ఒరిజినల్ పాట పెడితే కాపీరైట్ వేసిరా పాప. వాళ్ళు ఏంది అలానే వాడుకురు. ఘోరంగా ఉంది సార్. ఎందుకు అలా అట్లా వాడుతుంటే వాడొకడు వాడతాడు చూడు, అన్ని ఇట్లా గొంతు మార్చి అట్లనే ఉంది సేమ్. నిన్ను తాకింది, నిన్ను తాకింది అన్నట్టు వాడుతున్నారు. ఈ మధ్య చాలా దారుణంగా తయారై ఇట్లాంటి ఎన్నెన్నో వేసిరు వాళ్ళు. చాలా దైద్యంగా ఉంది. Excuse me. I'll pay you 2,000 rupees if you pick gay for 2 hours. Gay for 2 hours. Done. పాపం దాన్ని బాల్ చేసి ఇచ్చారు కదరా. అదేదిరా, ఎందుకంటే అది యాక్చువల్ గా 2 games కలిపి ఆ గేమ్ వచ్చింది కదరా. సో అందుకే దాన్ని అట్లా అంటారు. హైబ్రిడ్ వర్జన్ కాబట్టి అట్లా అంటారు. హైబ్రిడ్ వర్జన్ అది. ఇందాకనే పోయినారా ఏమన్నా మెంబర్షిప్ ఉంటే జాయిన్ అవుదామని. జాయిన్ కారా, ఏం పర్లేదు. జాయిన్ గా రికార్డ్ చేసి మేము కూడా పెట్టేస్తాం ఇక్కడ. లేదు బ్యాడ్మింటన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. జస్ట్ ఫర్ ఫన్ రా, అది మేము రా అంతే. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు సార్. మనకి సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి అసలు ఊరుకోండి సార్, మనకెందుకు. యూట్యూబ్ లో తీసుకోండి, యూట్యూబ్ వస్తుంది కదా. ఈ సీన్ కి పైన అది పెట్టి ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి అసలు ఎప్పుడు నాకు పైన రాలేదు ఇట్లాంటిది తెలుసా థాట్. ఎట్లా వస్తారా ఇలాంటి ఆలోచనలు? కాదు, మా ఆఫీస్ లో ఒకడు సన్నీ లియోన్ సాంగ్స్ అన్ని చేస్తుండే యూట్యూబ్ లా. ఆడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే, మాకు ఇక్కడ అవన్నీ కనిపిస్తుండే. సిస్టమ్ స్విచ్ కొట్టుకొని పోతుండే ఆడు. ఏం చేసి ఈడ వస్తుండే అవన్నీ. చూసినావా, బిట్టు రాకపోయినా చూసుకోవాలి, హ్యాపీ ఫీల్ అవుతారు. కొందరు ఉన్నారు, కొందరు అవే చూస్తారు యూట్యూబ్ లో. మా స్కూల్ ఫ్రెండ్ కూడా వాడు ఉన్నాడు. How do I explain the weight of this scene to someone who has never watched Dr. Alfie? Comment on this film which inspires me to become doctor. ఆ సాంగ్ కంటే ఎమోషనల్ ఉంటది ఆ స్టోరీ. పాపం చూడలే అనుకుంటా చాలా మంది. ఐ యూజువల్లీ స్కిప్ దిస్ పార్ట్. ఎందుకు స్కిప్ చేస్తారు? ఎంతో బ్యాక్గ్రౌండ్ లో పెయిన్ ఉందిరా ఆడ. ఎవ్వడికి పెయిన్ వద్దు, ప్లెజరే కావాలి. అరే సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో గైస్, మొన్న మేము మా డిస్కార్డ్ సర్వర్లో MMPL సీజన్ 1 కండక్ట్ చేసినాం. అంటే మన మినీ మిలిషియా ప్రీమియర్ లీగ్ అనమాట. అందులో మన ఓడోస్ టైటన్స్ విన్ అయ్యారు. సో ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ముందు చాలా కండక్ట్ చేయబోతున్నాము. అండ్ డిఫరెంట్ గేమ్స్ ట్రై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు మన డిస్కార్డ్ సర్వర్ జాయిన్ అవ్వని వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.